హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజాస్ అకాడమీ. ఈరోజు రిపోర్టెడ్ స్పీచ్ గురించి మనం స్టడీ చేయబోతున్నాం. అందులో ఒక సెంటెన్స్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. సో దిస్ వీడియో ఇస్ ప్రెజెంటెడ్ బై ఖాజా షేక్. ముందు మనం డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. సో డైరెక్ట్ స్పీచ్ యొక్క డెఫినేషన్ చూడండి. డైరెక్ట్ స్పీచ్ ఈజ్ వాట్ ఈజ్ స్పోకెన్ బై సంబడి టు సంబడి ఎల్స్ డైరెక్ట్లీ. అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో డైరెక్ట్గా ఏమన్నాడో డైరెక్ట్గా అనడమే డైరెక్ట్ స్పీచ్. అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్తో చెప్పే యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఎగ్జాంపుల్కి, ప్రియా సెట్ టు రామ్ ఐ షల్ విజిట్ యూ. అంటే ప్రియా రామ్తో చెప్తుంది, ఏమని చెప్తుంది? ఐ షల్ విజిట్ యూ అంటే నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను చూడడానికి వస్తాను అని. ఓకే, ఇక్కడ ఐ అంటే ప్రియా అని ఎందుకు చెప్తుంది? ప్రియా కాబట్టి ప్రియా యొక్క యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ మనం ఇక్కడ చూపించడం జరిగింది ఈ కొటేషన్స్లో. అంటే దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. నెక్స్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ సంబడి ఎల్స్ రిపోర్టింగ్ ద స్పీచ్ టు అనదర్ పర్సన్. అంటే అదే స్పీచ్ని, అదే సెంటెన్స్ని ఒకళ్ళు ఇంకొకరికి, అక్కడ జరిగిన సంభాషణని ఇంకొకరికి రిపోర్ట్ చేయడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఎగ్జాంపుల్, ప్రియా టోల్డ్ రామ్ దట్ షీ వుడ్ విజిట్ హిమ్. ఆమె చూడడానికి వస్తాను అని చెప్పినట్లు మనం ఇక్కడ ఇంకొకరికి రిపోర్ట్ చేస్తున్నాం. అంతేగాని ప్రియా చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ మనం రిపీట్ చేయలేదు. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చడానికి మనం మెయిన్గా ఎటువంటి చేంజెస్ చేయాల్సి ఉంటుంది? ఒక సెంటెన్స్లో ఏమేమి చేంజ్ చేస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్గా మారుతుంది చూద్దాం. సో ఆ చేంజెస్ ఏంటంటే, ముందు మనం తెలుసుకోవాల్సిన హూ స్పీక్స్ టు హూమ్. అంటే ఎవరు ఎవరితో అన్నారు, ఏమన్నారు. హూ రిపోర్ట్స్ టు హూమ్, మళ్ళీ ఆ విషయాన్ని ఎవరితో రిపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం పర్సన్ని చేంజ్ చేయాలి, చేంజ్ ఆఫ్ పర్సన్. ఇంకా రిపోర్టింగ్ వెర్బ్ అండ్ ఇట్స్ టెన్స్ అంటే ఏంటి? వెర్బ్ చేంజ్ చేయాలి. ఇంకా ద మూడ్ ఇన్ విచ్ ద డైరెక్ట్ స్పీచ్ ఈజ్ మేడ్. అంటే మూడ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి, 4 టైప్స్: అసెర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపారేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎందులో చెప్పబడింది అనేది కూడా తెలుసుకోవాలి. సో ఈ 3 చేంజెస్ చేస్తే మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఈజీగా మార్చవచ్చు. సో దానికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ యువర్ ఎవ్రీ లైక్ ఎంకరేజెస్ అండ్ మోటివేట్స్ మీ. అంటే మీ ప్రతి లైక్ కూడా నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? పర్సన్ని మార్చాలి, వెర్బ్ని మార్చాలి, మూడ్ని మార్చాలి అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ ఎలా మార్చాలి? ప్రొనౌన్స్ అనే క్లాస్లో చర్చించుకున్నాం. ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఐ, వి అని, సెకండ్ పర్సన్ యూ అని, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అని ఉంటాయి. సో ఒకవేళ ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుందంటే, ఇది రిపోర్టెడ్ వెర్బ్, దానికి ముందు ఉండేది రిపోర్టెడ్ సబ్జెక్ట్, దాని తర్వాత రిపోర్టింగ్ వెర్బ్ ఉంటుంది, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత కామా ఉండి కొటేషన్ మార్క్స్లో ఇక్కడ ఐ అని ఉంటే, ఐ లేదా వి అని ఉంటే ఎలా మార్చాలి? రిపోర్టెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే వాడాలి. ఇక్కడ ఐ అని, వి అని ఉంటే. అలా కాకుండా యూ అని ఉంటే రిపోర్టెడ్ ఆబ్జెక్ట్గా మార్చాలి. అలా కాకుండా హీ, షీ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ మార్చాలి. ఓకే, సో అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఐ, వి అని ఉంటే చేంజ్ ఇంటూ సబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. ఈ రిపోర్టింగ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ఎవరు?
ఐ అని ఉంటే అది మార్చాలి. ఒకవేళ యూ అని ఉంటే కొటేషన్ మార్క్లో చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఎవరో వాళ్ళని ఇక్కడ పెట్టాలి యూ ప్లేస్లో. ఒకవేళ హీ షీ ఉంటే, హీ షీ ఇట్ దే ఉంటే చేంజ్ చేయాల్సిన లేదు. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హీ షీ ఇట్ దే యాజ్ ఇట్ ఈస్గా వాడేస్తాం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ చేంజ్ ఆఫ్ పర్సన్. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ సెడ్ ఐ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. హీ సెడ్ ఎవరు అంటున్నారు? అతను అంటున్నారు. ఏమని? ఐ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, కొంచెం వాటర్ కావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఐ అంటే అడుగుతున్న వ్యక్తి. ఇది డైరెక్ట్ స్పీచ్. అతను ఏమన్నాడు అదే చెప్పేసాం కొటేషన్ మార్క్లో. ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ కామా తీసేస్తాం, కొటేషన్ మార్కులు తీసేస్తాం, దట్ అని యాడ్ చేస్తాం. ఓకే, చూద్దాం. హీ సెడ్ దాట్. అతను ఏమన్నాడంటే ఐకి బదులు మనం ఏం వాడాలి? రిపోర్టింగ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ఎవరు? హీ, కాబట్టి హీ అని వాడాలి. ఇక్కడ గోపి అని ఉంటే హీ అని వాడతాం. అలాగే సుజాత అని ఉంటే షీ అని వాడతాం. ఓకే, సో ఆ విధంగా రిపోర్టింగ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ఎవరో అది ఇక్కడ యూజ్ చేయాలి. హీ. ఈ వాంట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో మార్చాలి. అది వెర్బ్ యొక్క చేంజెస్లో చూస్తాం. నౌ హీ వాంటెడ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, ఇది ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ యాజ్ ఇట్ ఈస్గా మనం యూజ్ చేస్తాం. దీంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే, సో ఇది డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చే విధానం. సో ఇక్కడ పర్సన్ యొక్క చేంజ్ ఎలా చేయాలి చూసాం. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ టెన్స్. టెన్స్ అంటే వెర్బ్ ఫామ్ ఎలా మార్చాలంటే సింపుల్గా ప్రెజెంట్ టెన్స్ ఉంటే దానికి రిలేటెడ్ పాస్ట్ టెన్స్లోకి మార్చేస్తాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సింపుల్ పాస్ట్లోకి, ప్రెజెంట్ కంటిన్యూస్ని పాస్ట్ కంటిన్యూస్కి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్కి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మార్చేస్తాం. ఓకే, ఒకవేళ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఆ స్పీచ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్కి, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మారుస్తాం. అదే ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే ఆ రెండింటికి మాత్రం నో చేంజ్, అవి యాజ్ ఇట్ ఈస్గా అదే టెన్స్లో వాడాలి. ఇంకా ఫ్యూచర్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ ఉంటే ప్రెజెంట్ కండిషనల్ అంటే ఏమీ లేదు. షల్ లేదా విల్ ఉంటే షుడ్ ఆర్ వుడ్ వాడతాం. ఓకే, షుడ్ ఆర్ వుడ్ ఉన్నదాన్ని ప్రెజెంట్ కండిషనల్ అంటారు. కానీ మనం ఒక సెంటెన్స్లో షల్ లేదా విల్ ఉంటే వుడ్ అనే యూస్ చేస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్లో షల్ ఉన్నా కూడా వుడ్ అనే యూస్ చేస్తాం. కానీ ప్రెజెంట్ కండిషనల్ అంటే ఏంటి? షుడ్ ఆర్ వుడ్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఇక్కడ షల్ బీ ఉంటే షుడ్ బీ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పర్ఫెక్ట్ కండిషనల్ అంటే షల్ హ్యావ్ ఉంటే షుడ్ హ్యావ్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని కంటిన్యూస్ పర్ఫెక్ట్ కండిషనల్లో మార్చాలి. అంటే షల్ హ్యావ్ బీన్ ఉంటే షుడ్ హ్యావ్ బీన్ ఉంటుంది, అంతే. ఓకే, దిస్ ఈజ్ హౌ టు చేంజ్ టెన్స్ ఇన్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ కొన్ని చేంజెస్, కొన్ని వర్డ్స్ నౌన్ ఉంటే దెన్ అని, ఎగో, బిఫోర్ అని, దిస్, దట్ అని, దీస్, దోస్, టుడే, that day, yesterday, the previous day, tomorrow, the next day, last year, the previous year, day after tomorrow, after 2 days, shall or will, would, can, could, may, might, have or has, had. So assertive, interrogative, imperative, exclamatory. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో టెన్సెస్ ప్రెజెంట్ టెన్స్లో అసెర్టివ్ మూడ్ ఉంటే చూడండి. కవిత సేస్ ఐ లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఓకే, కవిత ఏముంటుంది? ఐ లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అని అంటుంది. ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. మళ్ళీ దాన్ని సేస్ని సెడ్ అని మార్చేయకూడదు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా కవిత సేస్ ఐ లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కవిత సేస్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కవిత టెల్స్ అని రాస్తాం. ఓకే, కవిత టెల్స్. ఓకే, టోల్డ్ అని ఇంకా మార్చకూడదు. ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్రెజెంట్ టెన్స్లోనే ఉంచాలి.
ఇంకా కామా తీసేసి దట్ అని యాడ్ చేస్తాం. కవిత టెల్స్ దట్, ఇక్కడ ఐ అంటే కవిత. సో షీ లైక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఇక్కడ లైక్స్ ఎందుకు వచ్చిందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ లైక్ అంటే ఇక్కడ హీ షీ ఇట్కి లైక్స్ అని వాడతాం. హీ లైక్స్, షీ లైక్స్, ఇట్ లైక్స్ అని అలా వాడతాం. సో షీ లైక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఓకే, నెక్స్ట్ హీ సెడ్ ఐ ఆమ్ వాచింగ్ క్రికెట్ నౌ. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ని వాడాం. ఐఆమ్ వాచింగ్ అని ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ హీ సెడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా హీ సెడ్, మనం దట్ అని యాడ్ చేస్తాం. హీ సెడ్ దట్. ఐ ఆమ్ వాచింగ్ అంటే ఎవరు? ఐ అంటే ఇక్కడ హీ అనమాట. అంటే హీ వాజ్ వాచింగ్ క్రికెట్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ని మనం పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. అక్కడ ఐ ఆమ్ వాచింగ్ ఉంటే ఇక్కడ హీ వాజ్ వాచింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ చూస్తున్నానని అతను అన్నాడు. అది యాజ్ ఇట్ ఈస్గా అది డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా అతను క్రికెట్ చూస్తున్నాడని అతను అన్నాడు అనేది ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ కైలాష్ సెడ్ టు మీ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. అంటే కైలాష్ నాతో అన్నాడు ఏమని? నేను నిన్ను ఎక్కడో చూశాను అని. ఇక్కడ కైలాష్ సెడ్ టు ఉంటే టోల్డ్గా మార్చాలి. టోల్డ్ మీ దట్. ఇక్కడ ఐ అంటే కైలాష్ కాబట్టి హీ అని యాడ్ చేసుకున్నాం. హ్యావ్ అంటే సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్గా మార్చాం. హ్యాడ్ సీన్. యూ అంటే రిపోర్టెడ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఎవరు? మీ అంటే నేను అనమాట. ఐగా మార్చాలి ఇక్కడ. అంటే సీన్ మీ, రిపోర్టింగ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఎవరు? ఆ ఆబ్జెక్టే పెట్టాలి ఇక్కడ కూడా. సో ఇక్కడ ఐ అంటే రిపోర్టింగ్ సబ్జెక్ట్ కన్సిడర్ చేయాలి, దానికి తగ్గ ప్రొనౌన్ వాడాలి. అంటే కైలాష్ బదులు హీ పెట్టాము. ఇక్కడ సెడ్ టు మీ, నాతో అన్నాడు, నన్ను చూశాడు అని. నన్ను అంటే మీ వాడతాం. ఓకే, సమ్వేర్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఇంకా ఫైనల్గా కైలాష్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ సీన్ మీ సమ్వేర్. ఇక్కడ ఐ హ్యావ్ సీన్ యూ, ఐ అనేది హీగా మార్చాం. హ్యావ్ సీన్ హ్యాడ్ సీన్ అయింది, యూ అంటే మీ అయింది, అంతే. ఓకే, షీ సెడ్ టు మీ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 hours. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. షీ సెడ్ టు మీ, సెడ్ టు మీ ఏమవుతుంది? టోల్డ్ మీ. షీ టోల్డ్ మీ దాట్ ఐ అంటే మళ్ళీ షీ, దట్ షీ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటే హ్యాడ్ బీన్ వెయిటింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడేస్తాం. దట్స్ ఇట్. ఓకే, ఉషా సెడ్ ఐ డిడ్ నాట్ స్లీప్ లాస్ట్ నైట్. అంటే నిన్న రాత్రి నిద్రపోలేదు అని ఉషా చెప్పింది. అంటే నేను నిద్రపోలేదు అంటే ఉషా అనమాట. ఇక్కడ ఐ అంటే ఉషా అని అర్థమైంది. ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ఉషా సెడ్ దట్, ఐ అంటే షీ డిడ్ అంటే సింపుల్ పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ నాట్. ఓకే, షీ హ్యాడ్ నాట్ స్లెప్ట్. ఓకే, షీ హ్యాడ్ నాట్ స్లెప్ట్ అంటే ఇది హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, లాస్ట్ నైట్ని ది ప్రీవియస్ నైట్ అని మార్చాలి. అండ్ నెక్స్ట్ వన్, షీ సెడ్ ఐ వాజ్ కుకింగ్ ఫుడ్. ఆమె ఏమంది? నేను వంట చేస్తున్నాను అంది. నేను అంటే ఇక్కడ ఆమె. సో షీ సెడ్ దట్ ఐ అంటే షీ అని పెడతాం. ఇక్కడ వాజ్ కుకింగ్ అంటే హ్యాడ్ బీన్ కుకింగ్ అని మారుతాం. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మారుస్తాం. ఓకే, వాజ్ కుకింగ్ ఉంటే హ్యాడ్ బీన్ కుకింగ్. అండ్ నెక్స్ట్ వన్, కైలాష్ సెడ్ టు మీ ఐ హ్యాడ్ మేడ్ 1 million rupees బిఫోర్ మై గ్రాడ్యుయేషన్. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చడానికి సెడ్ టు ఉంటే టోల్డ్ మారుస్తాం. సెడ్ టుని టోల్డ్ అని యూజ్ చేస్తాం. కైలాష్ టోల్డ్ మీ దాట్. ఓకే, ఐ హ్యాడ్ మేడ్, ఐ అంటే కైలాష్ కాబట్టి హీ అని వాడుతున్నాం. ఇక్కడ హ్యాడ్ మేడ్ అంటే హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి చేంజ్ అవసరం లేదు కాబట్టి హీ హ్యాడ్ మేడ్ 1 million rupees బిఫోర్ హిస్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ మై గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ హిస్ గ్రాడ్యుయేషన్ వాడాలి.
ఓకే. నెక్స్ట్ వన్, షీ సెడ్ టు మీ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 hours. అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీనికి టెన్స్ మార్చవలసిన అవసరం లేదు. సో షీ టోల్డ్ మీ దాట్, ఓకే, ఐ అంటే మళ్ళీ షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 hours. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో ది స్టూడెంట్ సెడ్ టు ది ప్రిన్సిపల్ ఐ విల్ పే ద ఫీ టుమారో. ఓకే, ఐ అంటే స్టూడెంట్, ఇక్కడ హీ అనమాట. ద స్టూడెంట్ టోల్డ్ ద ప్రిన్సిపల్ దట్ హీ వుడ్ పే. ఇక్కడ షల్ కానీ విల్ కానీ ఉంటే వుడ్ వాడాలని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఐ అంటే హీ, విల్ ఉంటే వుడ్, అంతే. హీ వుడ్ పే ద ఫీ ద నెక్స్ట్ డే, ఇక్కడ టుమారోని ద నెక్స్ట్ డే అని యూజ్ చేయడం. ఆ తర్వాత హీ సెడ్ ఐ షాల్ బీ కుకింగ్ ఫుడ్ టుమారో. ఇక్కడ చూడండి, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్, అంటే కంటిన్యూస్ కండిషనల్లో మార్చాలి. కంటిన్యూస్ కండిషనల్ అంటే షల్ బీ ఉంటే వుడ్ బీగా మార్చేస్తాం. దట్స్ ఇట్. హీ సెడ్ దాట్, ఇక్కడ ఐ అంటే ఎవరు మళ్ళీని హీ వుడ్ బీ కుకింగ్ ఫుడ్ ద నెక్స్ట్ డే. అదేవిధంగా గోపి సెడ్ టు సుజాత యూ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ ఇయర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో గోపి చెప్తున్నాడు సుజాతకి, యూ అంటే సుజాత. యూ అంటే ఏమనుకున్నాం మనం, రిపోర్టింగ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి యూ ఉంటే. వి ఉంటే సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, కానీ యూ అంటే ఆబ్జెక్ట్, అంటే సుజాత గురించి చెప్తున్నాడు. యూ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ ఇయర్ అంటే గోపి టోల్డ్ సుజాత దాట్ షీ వుడ్, అంటే యూ విల్ని షీ వుడ్గా మారుస్తాం. దట్స్ ఇట్. షీ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ ద ఫాలోయింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ని ఫాలోయింగ్ ఇయర్గా మారుస్తాం. నెక్స్ట్, షీ సెడ్ టు మీ ఐ షాల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, దీన్ని షీ టోల్డ్ మీ దాట్, ఐ అంటే షీ, షాల్కి బదులు వుడ్ అని మారుస్తాం. దట్స్ ఇట్. సో షీ వుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. ఇది అసెర్టివ్ గురించి. ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ రెండు రకాలు ఉంటాయి. క్వశ్చన్స్ స్టార్టింగ్ విత్ ఆక్సిలరీ వెర్బ్స్, క్వశ్చన్స్ స్టార్టింగ్ విత్ WH వర్డ్స్. WH వర్డ్స్ ఒకటి, ఆక్సిలరీ వెర్బ్స్ ఒకటి. ముందు టైప్ 1 చూద్దాం. ఆక్సిలరీ వెర్బ్స్ ఉన్నప్పుడు, ఆక్సిలరీ వెర్బ్స్తో వచ్చినప్పుడు ఇఫ్ కానీ వెదర్ అని కానీ యూస్ చేయాలి. ఓకే, WH వర్డ్స్ వచ్చినప్పుడు నో కంజంక్షన్, ఏం వాడకూడదు, ఏ కంజంక్షన్ వాడకూడదు. ఓకే, టైప్ 1 చూద్దాం. ఉషా సెడ్ టు మీ హ్యావ్ యూ బ్రాట్ హిందీ టెక్స్ట్ బుక్. ఇక్కడ సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ అయితే యూ అనేది రిపోర్టింగ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్, అంటే నా గురించి చెప్తున్నారన్నమాట. ఓకే, ఉషా ఆస్క్డ్ మీ, ఇది క్వశ్చన్ అని మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఉషా ఆస్క్డ్ అని ఆ సందర్భానికి బట్టి సెడ్ టు అంటే టోల్డ్ అని, ఆర్డర్డ్ అని, రిక్వెస్టెడ్ అని మనం మార్చుకోవాలి. ఉషా ఆస్క్డ్ మీ ఇఫ్ అని యాడ్ చేయాలి. ఇక్కడ యూ అంటే ఎవరు, ఐ హ్యాడ్ ఎందుకు వచ్చిందంటే ఇఫ్. హ్యావ్ యూ అంటే అది క్వశ్చన్ అండి. మనం ఏం చేయాలి, హ్యావ్ బ్రాట్ అంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. ఇక్కడ యూకి బదులు ఐ పెడుతున్నాం, హ్యావ్కి బదులు హ్యాడ్ పెట్టాలి. కానీ హ్యాడ్ ఐ అంటే మళ్ళీ అది క్వశ్చన్ అవుతుంది. అంటే నేను హిందీ టెక్స్ట్ బుక్ తెచ్చానో లేదో అడిగింది ఉషా. ఓకే, ఇది క్వశ్చన్ అవుతుంది, ఇది క్వశ్చన్ కాకూడదు. ఓకే, వాళ్ళు అవతల వ్యక్తి మనల్ని క్వశ్చన్ అడుగుతారు, అదే అడిగారు అని మనం చెప్పేటప్పుడు అది క్వశ్చన్లా చెప్పాం. కాబట్టి ఇది హ్యాడ్ ఐకి బదులు ఐ హ్యాడ్ అని యూజ్ చేయాలి. హ్యాడ్ ఐ అంటే క్వశ్చన్ అవుతుంది, ఐ హ్యాడ్ అంటే అది స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ హ్యాడ్ బ్రాట్, నేను హిందీ టెక్స్ట్ బుక్ తెచ్చానేమో అని అడిగింది. ఓకే, నెక్స్ట్ వన్, షీ సెడ్ టు మీ డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. దీనికి షీ ఆస్క్డ్ మీ
షీ ఆస్క్డ్ మీ ఇఫ్, ఓకే ఇక్కడ వరకు కామన్. అయితే ఇక్కడ యూ అంటే మళ్ళీ ఐ అవుతుంది. డిడ్ అంటే సింపుల్ పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ వాడతాం. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఇది రివర్స్లో వాడతాం, ఇది కూడా అంతే. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, ఇక్కడ హ్యాడ్ అంటే ఈటెన్ అని అర్థం. ఈ హ్యాడ్ అంటే హెల్పింగ్ వెర్బ్, ఈ హ్యాడ్ అంటే ఆర్డినరీ వెర్బ్. సో హ్యాడ్ అంటే ఈటెన్ అని అర్థం. నెక్స్ట్ టైప్ 2 చూద్దాం. కపిల్ సెడ్ టు మీ వై ఆర్ యూ క్రయింగ్. సో హియర్ ఈ క్వశ్చన్ స్టార్టింగ్ విత్ WH వర్డ్స్, W వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మనం ఏమి ఇఫ్ అని వెదర్ అని యాడ్ చేయం. చూడండి, కపిల్ సెడ్ టు మీ అంటే కపిల్ ఆస్క్డ్ మీ, వై యాజ్ ఇట్ ఈస్గా వై వాడేసాం. కపిల్ ఆస్క్డ్ మీ వై. చూడండి, ఆర్ యూ క్రయింగ్ అనేది క్వశ్చన్, ఐ ఆమ్ క్రయింగ్ అనేది క్వశ్చన్ కాదు. అలాగే సో యూ అంటే మళ్ళీ ఐ అవుతుంది. ఇక్కడ మీ కాబట్టి ఆబ్జెక్ట్ మీ కాబట్టి యూ అంటే ఐ. ఇక్కడ ఆర్ అంటే ఇది మనం పాస్ట్ టెన్స్లో మార్చాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆర్కి ఏం పెడతాం, ఐ వాజ్. ఓకే, సో వై ఐ వాజ్ క్రయింగ్. ఓకే, వై వాజ్ ఐ క్రయింగ్ అని అనకూడదు, వై ఐ వాజ్ క్రయింగ్. వై వాజ్ ఐ క్రయింగ్ అంటే అది మళ్ళీ క్వశ్చన్ అవుతుంది. వై ఐ వాజ్ క్రయింగ్ అంటే నేను ఎందుకు ఏడుస్తున్నానో అడిగింది అనమాట, అడిగాడు కపిల్. ఓకే, నెక్స్ట్ ద ప్రిన్సిపల్ సెడ్ టు మీ వాట్ ఈజ్ యువర్ నేమ్. సేమ్, ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. వాట్, ఈ యువర్ నేమ్కి బదులు మై నేమ్ అంటాం. మై నేమ్ వాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని పాస్ట్ టెన్స్లో మారుస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రోగేటివ్. నెక్స్ట్ ఇంపెరేటివ్. ఇంపెరేటివ్ అంటే రిక్వెస్ట్, ఆర్డర్స్ అవి. ది ఆఫీసర్ సెడ్ టు మీ గో అండ్ బ్రింగ్ ద ఫైల్. ఇంపెరేటివ్లో 2 యాడ్ చేస్తాం అంతే. ది ఆఫీసర్ ఆర్డర్డ్ మీ, ఆఫీసర్ ఆర్డర్ చేశాడు ఏమని, టు గో అండ్ బ్రింగ్ ద ఫైల్. ఇక్కడ గో అండ్ బ్రింగ్ ద ఫైల్కి మధ్యలో 2 యాడ్ చేస్తాం. చేయొద్దు అంటే నాట్ టు అని, చెయ్యండి అంటే టు గో అని, చేయొద్దు అంటే టు నాట్ టు అని అంతే. ద మదర్ సెడ్ టు ద చైల్డ్ డోంట్ ప్లే విత్ ఫైర్. ద మదర్ ఆర్డర్డ్ లేదా వార్న్ చేసింది ఏమని, ద చైల్డ్ నాట్ టు ప్లే విత్ ఫైర్. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ప్లే విత్ ఫైర్కి ముందు నాట్ టు ప్లే. ఓకే, టు గో అండ్ బ్రింగ్ ఫైర్, నాట్ టు ప్లే విత్ ఫైర్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యపోవడం. హీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్ ఈజ్. ఓకే, హీ సెడ్ అంటే హీ ఎక్స్క్లైమ్డ్ దాట్ ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్. అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటే ఇక్కడ వాటితో మొదలైనది మాత్రం ఇది క్వశ్చన్ అడగట్లేదు, అతను ఆశ్చర్యపోతున్నాడు వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్ ఈజ్ అని. ఓకే, ఇట్ వాజ్, ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ని ఇట్ వాజ్ అని మార్చాలి. ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగచ్చు. తర్వాత khajasacademy.org అనే వెబ్సైట్లో నేను దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ఎక్సర్సైజ్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ మరియు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఎక్సర్సైజెస్ కొన్ని మీకు PDF అవైలబుల్గా పెడదామని అనుకుంటున్నాను. ఒక 2-3 రోజుల్లో అది కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ like this video. Okay, thank you.